చెప్పారు. కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అదోక్షర, నరసింహ అంటూ నీ తలను రక్షించుగాక, కంఠమును రక్షించుగాక, వక్షస్థలమును రక్షించుగాక, భుజములను, అలాగే నీ యొక్క ఉదరమును, నీ యొక్క మోకాళ్లను, తొడలను, కాళ్లను, పాదములను రక్షించుగాక అని విష్ణు యొక్క నామములతో, ఆవు పేడతో ఆయనకి రక్ష పెట్టారు. ఆయన నామములతో ఆయనకే రక్ష పెట్టారు. అయితే ఆయన ఏమీ తెలియని వాడిలా ఉంటాడు. వాళ్ళు ఏమీ తెలియక రక్ష పెట్టినా వాళ్ళ యొక్క అమాయక భక్తి, వాళ్ళు పొందిన అదృష్టం లోకంలో ఎవ్వరూ పొందినది కాదు. ఇక మునులు గోపికలుగా వచ్చారు కాబట్టి వాళ్ళ భాగ్యాన్ని పొందారు. కాబట్టి వాళ్ళు రక్ష పెట్టారు. పోతన గారు అన్నారు, ఏమిటో పసిపిల్లాడు పూతన ఎలా చంపాడు అనుకుంటున్నారా? విషధరరిపు గమనునికిని విషగళసకు నినికి విమల విషసయ్యనునికిన్ విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు ఆయన. విషధరరిపు గమనునికిని, విషమును ధరించినటువంటి దానికి, రిప్పు అంటే శత్రువైన వాడి మీద ఎక్కి తిరిగేవాడికి. విషమున్నది పాములకి, పాములకి శత్రువు గరుత్మంతుడు, గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నవాడు విష్ణువు. గరుత్మంతుణ్ణి వాహనంగా పొందిన వాడికి విషధరరిపు గమనునికిని విషగళసకునికి, కంఠమునందు విషాన్ని ఉంచుకుని శ్రీకంఠుడైనటువంటి పరమశివునికి నిచ్చెలికాడైన శ్రీ మహావిష్ణువుకి, విషధరరిపు గమనినికిని విషగళసకునికి విమల విషసయ్యనునికిన్, నీళ్లలో పడుకునేటటువంటి పరాత్పరుడు ఆదిశేషుడి మీద పడుకునే శేషసాయికి, విషభవభవ జనకునికి, నీళ్లల్లోంచి పుట్టిన తామర పువ్వులో పుట్టినటువంటి బ్రహ్మగారికి తండ్రి అయిన వాడికి శ్రీ మహావిష్ణువుకి, విషభవభవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక విషకుచములో నుంచి వచ్చినటువంటి కొద్దిపాటి విషాన్ని తాగి జీర్ణం చేసుకుని రాక్షస సంహారం చేయడం పెద్ద విషయమా అన్నారు. సరే, పిల్లాన్ని తీసుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. నందుడేమో అక్కడ కప్పం కట్టాడు. వసుదేవుడు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, ఏ ఆపద వచ్చిందో బిడ్డలకి తొందరగా వెళ్ళమన్నాడు. గబగబా అరణ్య మార్గంలో ఇంటికి వచ్చాడు. తీరా వచ్చేటప్పటికి 13 కిలోమీటర్ల మేర షట్కోశ దూరము పూతన పడిపోయింది. అయ్య బాబోయ్, ఏదో రాక్షసు వచ్చిందిరా అని ఇది ఇలా అడ్డంగా పడుకుని ఉంటే కష్టం కదా అని రంపాలు, గొడ్డళ్ళు, కత్తులు తెచ్చి ముక్కలుగా కోసి ఆవిడ్నంతటినీ ఓ కుప్ప వేసి కాస్త నెయ్యి పోసి అగ్నిహోత్రం వెలిగించారు. కొవ్వుంది కాబట్టి కాలిపోతుందని. ఎంత దుర్గంధం వస్తుందో, రాక్షస శరీరం కదా అని ముక్కుకి ఉత్తరీయం పెట్టుకుని వెనక్కి తిరిగారు. పోతన గారు అన్నారు, పొగిలి పొగిలి రగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలే, దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రవబడుట చేసి భూవరేణ్య. ఆవిడ శరీరం కాలిపోతుంటే అగరవత్తుల వాసనలు వచ్చాయి. ఆవిడ ఎంత రాక్షసి అయినా ఆవిడ దేహములోని కల్మషములనన్నింటినీ మహానుభావుడైన పరమేశ్వరుడు 2 గుక్కల రూపంలో తాగేశాడు. పరమేశ్వరుడు తాగిన తర్వాత పూతన పరమ పవిత్రమైనదిగా మిగిలిపోయింది ఆవిడ. అందుకని అగరు పరిమళములు వచ్చాయి. పోతన గారు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు. హరితన మీదన్ కరములు పదములనిడి చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగనయున్. శ్రీ మహావిష్ణువు పసిపిల్లాడి రూపంలో తన గుండెల మీద పడుకుని తన యొక్క స్థనాన్ని తాగినంత మాత్రం చేత చంపుదామని పాలిచ్చినప్పటికీ పూతన యొక్క దేహము నుండి అగరు పరిమళములు వెలువడి మోక్షమును పొందింది. చంపుదామని వచ్చి పాలిచ్చిన పూతనకి మోక్షమే. వెన్నుని కొకపరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్, వెన్నుని కనిపెంచుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. విషంతో కూడిన స్తన్యమిచ్చి చంపుదామని పాలిచ్చిన పూతనకి మోక్షమే. నా కొడుకు అన్న ప్రేమతో పుట్టిన దాదిగా స్తన్యమిచ్చి పెంచినటువంటి యశోదకి మోక్షమే. హరిగని చన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే, హరియారగించటకు పాల్కురిచడి ధేనువులు ముక్తి కొసల చరించున్నన్నారు. పసిపిల్లవాడిగా ఉండి తిరుగుతున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసి మాతృభావము పొంగిన కారణం చేత ఆయనకి స్తన్యమిచ్చినటువంటి గోపకాంతలకి మోక్షమే. చిన్ని కృష్ణుడు పరాత్పరుడని తెలియకపోయినా కృష్ణుడు పుట్టాడని గడ్డి తిని ఎక్కువ పాలిచ్చిన ఆవుల యొక్క పాలు తాగినప్పుడు ఆ ఆవులకి మోక్షమే. వీళ్ళు నోరున్న మనుష్యులు, వీళ్ళు పాలిచ్చారంటే అభిమానాలు, ఆప్యాయతలు ఉన్నాయి, ఇచ్చారు. నోరు లేని ఆవులు గడ్డి తిని పాలిస్తే వాటికి కూడా మోక్షమే. చంపుదామని వచ్చిన పూతనకి మోక్షమే, కన్న తల్లినని పాలిచ్చిన యశోదకి మోక్షమే, తల్లి కాకపోయినా పిల్లవాడని పొంగిపోయి పాలిచ్చిన గోపకాంతలకి మోక్షమే,
తల్లులు కాకపోయినా మనుష్యులు కాకపోయినా ఆవులైనా లేత గడ్డి తిని మురికి నీళ్లు తాగి పాలగా మార్చి కృష్ణుడు తాగడానికి ఇచ్చిన గోవులకి మోక్షమే అంటే నేను ఒప్పుకోనన్నారు పోతన గారు. ఆవులకి అంతకన్నా ఎక్కువ ఏదో ఉండాలి, అది ఆయనకున్న గోవుల మీద భక్తి. మోక్షం కన్నా ఎక్కువ ఏదో గోవులకి వెళ్ళాలి, మోక్షం కన్నా గొప్పది ఏముంది? ఇంకేం లేదు, ఏమీ లేదు. కాబట్టి పోతన గారు అన్నారు ముక్తి కొసల చెరించన్, మోక్షం కన్నా చివర ఏమైనా ఉందేమో నాకు తెలియదు కానీ చివర మాత్రం గోవులు ఉన్నాయన్నారు. ఆ పైన ఏమైనా ఉంటే మరి గోవులు అనుభవించి ఉండాలి, ఎందుకంటే ఇంకేం లేదు కాబట్టి ముక్తి కొసల చివర గోవులు ఉన్నాయన్నారు. కాబట్టి ఏ భావనతో పట్టుకున్నప్పటికీ పరాత్పరుణ్ణి పట్టుకున్నంత మాత్రము చేత మోక్షమును పొందారు. పూతనా సంహార ఘట్టం మనకేం తెలియచేస్తుందంటే ఏ భావనతో ఇచ్చినా పూతన మోక్షాన్ని పొందింది. నువ్వు వేదము అనుభవించవచ్చునన్న సుఖము అనుభవించేటప్పుడు నివేదన చేసి ప్రసాదముగా అనుభవించగలిగితే, నువ్వు ఏది తిను అంటే వేదం అనుభవించింది, అది తినేటప్పుడు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు లేకపోతే లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు అనుకుని తిను, అది ప్రసాదమై అమృతమవుతుంది. నువ్వు కొత్త పంచె కట్టుకుంటున్నావు, ఈశ్వరానుగ్రహం, కాస్త పసుపు పెట్టి కట్టుకో, అది నీకు అమృతమవుతుంది. నీ కొడుకు ఉద్యోగం వచ్చింది, ఈశ్వరానుగ్రహం, ఒరే నాన్న దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుని వెళ్ళి జాయిన్ అవ్వు, అది వాడికి అమృతమవుతుంది. నీ జీవితము నివేదన కాగలిగితే అహంకార మమకారములన్న రెండు స్థనములలోని నేను నాది అన్న విషము విరిగి వాడు వాడిదిగా మారితే నీవు మోక్షమునకు అర్హుడవుతావు. ఇంతకన్నా నీకేం అక్కర్లేదు. నేను నాది వాడు వాడిదిగా మార్చగలిగితే విషము విరిగి అమృతమవుతుంది అని అలా బ్రతకడం నేర్చుకో అని చెప్పడానికి పూతనా సంహార ఘట్టము కృష్ణ లీలగా మారినది. లీల అంటే కర్మ కాదు, లోకమునకు ఒక సందేశం ఇస్తుందని ప్రప్రథమ లీల. అందుకే కన్నుల తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అంటారు గోపికలు ఇంకొక ఘట్టంలో, గోవింద పట్టాభిషేకంలో. కాబట్టి ఇవాళ ఏకాదశి చాలా గొప్ప తిథి. అందుకని శ్రీకృష్ణుని యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని, పూతనా సంహార ఘట్టాన్ని, మొట్టమొదటి లీలని మీతో మనవి చేశాను. రేపు ద్వాదశి పరిపూర్ణముగా విష్ణుప్రీతికి సంబంధించినటువంటి తిథి. అందుకే రేపటి రోజున వరుస క్రమంలో అది వచ్చిందా లేదా చూడకుండా రేపు ఉదయం అందులో ద్వాదశి శుక్రవారంతో కలిసింది. కాబట్టి రేపు శకటాసుర భంజనం చెప్పి, వీలైతే తృణావర్తోపాఖ్యానం చెప్పి, మూడవదిగా అది వరుస క్రమంలోకి వచ్చినా రాకపోయినా కూడా ఉలూకల బంధనాన్ని చెప్తాను. ఎందుచేత అంటే ఉలూకల బంధనం అనేటటువంటి లీల వినడానికి సన్యాసులు కూడా ప్రీతి చూపిస్తారు, పీఠాధిపతులు కూడా చదువుకుంటారు. దాన్ని ఎందుకో తెలుసా? ఉలూకల బంధన వృత్తాంతాన్ని విన్నంత మాత్రము చేత కర్మపాశములు తెగిపోతాయి, పాపములన్నీ నశిస్తాయని. అందుకే ఉలూకల బంధనం పేరు మీదే దామోదర అన్న పేరు వచ్చింది కృష్ణ భగవానుడికి. అంత గొప్ప లీల ద్వాదశితో ఉంది. పరమాచార్య స్వామి వారికి ఎంత ప్రీతో ఆ లీలంటే, దామోదర అన్న నామం అంటే ఆయనకి ఎంత ప్రీతో షట్పది గురించి చెప్తూ ఆయన ఒకసారి దామోదర నామం గురించి చెప్పారు. కాబట్టి కామకోటి పీఠం శంకరమఠం కాబట్టి రేపు ఉదయం అటువంటి అద్భుతమైన లీలని రేపు ఉదయం చెప్తాను. చెప్పాక ద్వాదశి తిథి, పరమాచార్య స్వామి వారి సంకల్పం చేత వచ్చిన పవిత్రమైన ప్రాంగణం. వారి ఇక్కడికి వస్తే గోశాలలో పడుకునేవారు మహానుభావుడు, పరదేవత ఉన్న ప్రదేశమని. కాబట్టి రేపు ప్రవచనం అయిపోయిన తర్వాత పలహారం స్వీకరించడానికి కొద్ది సమయం ఇచ్చి తదనంతరము చక్కగా పరమాచార్య స్వామి వారిని, వారి ఫోటో అనడం నాకు ఇష్టం ఉండదు, పరమాచార్య స్వామి వారిని, కృష్ణ భగవానుణ్ణి, మల్లికార్జునుణ్ణి, భ్రమరాంబని తీసుకుని గోశాలకి వెళ్ళి అక్కడ గోశాలలో పెట్టి మనందరం గోశాలలో కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి మనం సెలవు తీసుకుందాం. దానివల్ల ద్వాదశి మనం పరిపూర్ణమైన ఈశ్వర కటాక్షాన్ని పొందుతాం. సాయంకాలం ఏం చెప్తాను అన్నది రేపు ఉదయం చెప్తాను. కాబట్టి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వరపద బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.